బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో అమలుకు ఉత్తర్వులు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్లో 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తూ ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను విడుదల చేసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలోని అసాధారణమైన పరిస్థితులు, సామాజిక రాజకీయ సూచికల్లో బీసీల వెనుకబాటు నేపథ్యంలో వారి సంక్షేమం, సాధికారత, ప్రాతినిధ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ఖచ్చితమైన సమాచారం, శాసనసభ ఆమోదం నేపథ్యంలో రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు 42% సీట్లు కేటాయించబోతున్నట్టుగా వెల్లడించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. జీవో నెంబర్ 3 వీళ్ళు రిలీజ్ చేసిన జీవో ఏంటంటే జీవో నెంబర్ 3. ఆ జీవో నెంబర్ 3 ద్వారా లోకల్ బాడీస్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% టికెట్లు కేటాయించాలి. అన్ని పార్టీలు ఎవరెవరైతే పార్టీలు పోటీ చేస్తే అన్ని పార్టీలు ఆ రిజర్వేషన్స్ని పాటించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది పార్టీల పరంగా ఇచ్చేది కాదు, అఫీషియల్గా ఇవ్వబోయే రిజర్వేషన్ అన్నమాట. సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం అందించాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్రం ఇక్కడి బీసీల సంక్షేమం, సమాన అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. రాజ్యాంగంలోని 243D(6) ప్రకారం పంచాయతీలు, చైర్పర్సన్ల ఖాళీల్లో 243T(6) ప్రకారం మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. ఈ నేపథ్యంలో వెనుకబాటు పైన అధ్యయనం చేయడంతో పాటుగా సమన్యాయం జరిగేలాగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం విశ్రాంత IAS అధికారి భూసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నవంబర్ 2024లో ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. అప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించింది. అదే కుల గణన. రాష్ట్రంలో వేరువేరు కులాల్లో ఆర్థిక, సామాజిక, విద్యా, ఉపాధి, రాజకీయ స్థితి సర్వేతో వెల్లడైంది. ఈ సర్వే ద్వారా వెలువడిన డేటాను అధ్యయనం చేసిన ప్రత్యేక కమిషన్ ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చిలో ఒక నివేదిక అందించింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% ఉన్నప్పటికీ ఆ మేరకు రాజకీయ ప్రాతినిధ్యం లేదని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో కనీసం 42% రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం బీసీల అభివృద్ధి కోసం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరించింది. ఈ మేరకు బీసీ బిల్లు 2025ను శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టగా రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. దీంతో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం స్థానిక సంస్థల వారీగా 42% రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ జూలై 11వ తేదీన ప్రత్యేక కమిషన్కు అదనపు నియమ నిబంధనలు జారీ చేసింది. ప్రత్యేక కమిషన్ ఆగస్టు 28వ తేదీన గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సీట్లను సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించింది అని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ జీవో నెంబర్ 3. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ జీవో నిలబడుతుందా నిలబడదా అనేది క్వశ్చన్ మార్క్. ఈ జీవో నిలబడాలి అని కోరుకుందాం 100%. ఈ జీవో నిలబడాలి, ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు అని కోరుకుందాం. ఒకవేళ ఎవడైనా కోర్టుకు పోయినా దరిద్రం, కోర్టు ఆ పిటిషన్ కొట్టేయద్దు అని కోరుకుందాం. కానీ చరిత్ర చూస్తే ఆ సిచ్యువేషన్ కనబడట్లేదు. 2019లో కూడా సేమ్ ఇలాగే ఒక జీవో ఇస్తే ఆ జీవో చెల్లలే. కాకపోతే వీళ్ళు దీనికి ఏం చెప్తున్నారంటే మేము కులగణన చేసినాం, కమిషన్ వేసినాం, అన్ని రకాల ఒక ప్రత్యేక కమిషన్ వేసినాం, అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే జీవో రిలీజ్ చేస్తున్నాం అన్నారు. మరి ఈ అంశం ఏమైనా దానికి బలం చేకూరుస్తుందా ఆ జీవో నిలబడ్డానికి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది కూడా పోనీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులు కూడా ఏం చెయ్యవు, ఇక ఎలక్షన్ అయిపోతున్నది కదా అని కోర్టులు ఏమైనా వదిలేస్తాయా, అది కూడా కనబడట్లేదు. గతంలో మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో వేరే రాష్ట్రాల్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోర్టులు నిర్దాక్షిణ్యంగా, నిర్ద్వందంగా లేదు ఈ చెల్లదు అని చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు? గతంలో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ సర్కార్ ఇచ్చిన, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 50% మించి రిజర్వేషన్లు పెరగకూడదు,
ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు, ఇక మిగతా రిజర్వేషన్లు మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి. అల్టిమేట్గా 50% మించొద్దు. ఈ 42% కనుక అయితే ఆ శాతము 62% దాటుతుంది. సో కాబట్టి దీన్ని ఆనాడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా ఆ నేపథ్యంలో హైకోర్టు ముందుకు వస్తే హైకోర్టు ఈ జీవోను కొట్టేసే అవకాశం ఉంది అని అంటున్నారు. గతంలో కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా గతంలో కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనం అనుకుందాం ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని, వెళ్ళకుండా ఉంటారా? అసలు వాడెవడో జీవోనే రాలేదు, అప్పుడే కోర్టుకు పోయిండు. కాకపోతే కోర్టు కొట్టేసింది. ఏమని కొట్టేసింది? ఏ ఆధారం లేకుండా ఏ బేసిస్లో నువ్వు ఈ పిటిషన్ వేసినావు అని అడిగితే పేపర్లలో వచ్చింది వేసినా అన్నాడు. ఎడా పెడా వాయించి పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు, మొన్న హైకోర్టు. మళ్ళీ అదే వ్యక్తి ఇవాళ జీవో కాపీని పట్టుకొని మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది కదా. ఏం రానప్పుడే వేసినోడు వచ్చిన తర్వాత ఏడా? సో కాబట్టి ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. కోర్టు ఏం చెప్తుంది అన్నది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. కోర్టుకు వెళ్ళడం ఖాయం, ఎవడో ఒకడు వెళ్తాడుగా, అది దాంట్లో డౌట్ లేదు. ఏం లేనప్పుడే వెళ్ళారు. సో కోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్తుంది? హైకోర్టు మరి కొట్టేస్తుందా ఏమంటుంది? వాళ్ళు ఒకవేళ కొట్టేసినా కొట్టేయకపోయినా హైకోర్టులో వేసినోడు మళ్ళీ సుప్రీంకోర్టు దాకపోతాడు. ఒకవేళ కొట్టేస్తే ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ ఆడుంటుంది. అల్టిమేట్గా ఇవన్నీ హర్డిల్స్ లేకుండా ఉండాలి అని అంటే, అడ్డంకులు లేకుండా ఉండాలంటే ఒకటే ఒక పరిష్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మంచి పనే చేసింది. 2 బిల్లులు తీసుకొచ్చింది. విద్యా ఉద్యోగాల్లో 42%, లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ సంబంధించిన 2 బిల్లులు ఆమోదించి గవర్నర్కి పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపిన, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. అదేం చేయాలి? బిల్లులు 9th షెడ్యూల్లో పెట్టాలి. తమిళనాడులో ఎట్లాగైతే 50% మించి 69% రిజర్వేషన్స్ అక్కడ అమలు అవుతున్నాయో సేమ్ ఆ రకంగా అమలు కావాలనంటే అది 9th షెడ్యూల్లో పెట్టాలి. కానీ బీజేపీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు పెట్టమంటున్నారు. వీళ్ళు చేస్తున్న పోరాటం కూడా పెద్దగా ఏమీ లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటున్నారు? మేము కులగణన చేసినాం కాబట్టి ఈ జీవో చెల్లుబాటు అయిద్దని అంటున్నారు. మరి ఇది నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారా? ఏదో ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది, ఓకే. చిత్తశుద్ధితో చేస్తున్నారా? ఏమి చేయకపోతే మమ్మల్ని కార్నర్ చేస్తారు కాబట్టి ఏదో ఒక ప్రయత్నం గట్టిగా చేస్తున్నట్టుగా ప్రజల్లో చూపించుకోవాలని చేస్తున్నారా? అది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారే ఇక జీవో వచ్చింది అయిపోయిగా, ఇక లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందేమో. రావచ్చు షెడ్యూల్, కానీ కోర్టు ఏం చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీకేమనిపిస్తున్నది ఒకసారి కమెంట్ రూపంలో పెట్టండి. మళ్ళీ నేను చదివే కమెంట్స్ చూసే ప్రయత్నం చేస్తా. మోగబోతున్న స్థానిక నగార, బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వుల నేపథ్యంలో మార్గం సుగమం. అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి 1-2 రోజుల్లో షెడ్యూల్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగబోతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాల కోసం ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు మన రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసిందట. ఏం సమావేశం అది? ఇందులో ఎన్నికల షెడ్యూల్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం ఉదయం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కోసం ముందుకెళ్లాలని, ఎన్నికల సంఘానికి ఈ మేరకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇవ్వగా దీన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మరోవైపు వార్డులు, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గాలు, ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ల ఖరారు పైన పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫటాఫట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సన్నద్ధత పైన సమావేశం. రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ఉదయం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత పైన ప్రభుత్వ పరంగా ఉన్న సమాచారాన్ని సిఎస్, డీజీపీ, ఎలక్షన్ కమిషన్కి వివరించబోతున్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేస్తారట. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే వార్డులు, గ్రామాలు, మండల, జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వ్డ్ స్థానాల్లో 50% స్థానాలు మహిళా రిజర్వేషన్లకు అనుగుణంగా
రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో శనివారం ఎంపిక చేస్తారు. మహిళా జెడ్పీ చైర్పర్సన్ స్థానాలను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హైదరాబాద్లో, మహిళా జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలను కలెక్టర్లు జిల్లాల స్థాయిలో ఎంపిక చేస్తారు. ఎంపీడీఓలు, వార్డులు, ఆర్డీఓలు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల్లో మహిళా రిజర్వేషన్ స్థానాలు ఎంపిక చేస్తారు. ఈ మేరకు రాజకీయ పార్టీలకు సమాచారం అందించారు. మహిళా రిజర్వేషన్ల ఖరారు అనంతరం వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నింటికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ శనివారమే జారీ చేస్తారు. సో మహిళలకి 50% సంబంధించిన ఆ రిజర్వేషన్ సంబంధించింది కూడా ఆయా కలెక్టర్లు, ఎంపీటీసీలు అయితే ఎంపీడీఓలు, జెడ్పీటీసీలు అయితే జిల్లా కలెక్టర్లు అండ్ జెడ్పీ చైర్పర్సన్లు అయితే ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంలో ఈ లాటరీ పద్ధతిలో ఏ జిల్లా ఎట్లా అన్నది ఎంపిక చేస్తారనమాట. చలో, సో ఇది ప్రధాన వార్త. అన్ని పేపర్స్లో ఇదే వార్త మనకి ప్రధానంగా హైలైట్ అవుతున్నది. ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. బీజేపీ ఆ బిల్లుని ప్రెసిడెంట్ సంతకం పెట్టాలన్నట. వాళ్ళు పెడతలేరు కదా, ఆపేసినారు. అన్ని రకాల రిజర్వేషన్లు 50% దాటొద్దు. బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలి అంటే బీసీలకు రిజర్వేషన్ బిల్ పైన సంతకం పెట్టాలి. రాబోయే స్థానిక ఎన్నికల్లో నిజాయితీగా డబ్బులు, మద్యం పంచకుండా ప్రజలకు గ్రామ అభివృద్ధికి మంచి మేనిఫెస్టో పెట్టి పోటీ చేసే యువతకు మన తొలి వెలుగు ఛానల్ సపోర్ట్ చేయాలి అన్న. తప్పకుండా ఆ ప్రయత్నం మనం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. రఘు గారు, మీరు చేసే వార్త వివరాలు బీఆర్ఎస్ పార్టీ పట్ల అసహనం, కోపం, కాంగ్రెస్ పట్ల, హైడ్రా పట్ల వ్యతిరేకత, బీజేపీ పార్టీ పట్ల సానుభూతి ఉంటుంది. అలా ఉండకూడదు. ఎక్కడ సానుభూతి ఎక్కడ కథ. ఇప్పుడు ఇవాళ రిజర్వేషన్లు ఆడ సంతకం పెట్టలేదని అంటున్నది బీజేపీనే కదా. వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచన లేదని చెప్తున్నది బీజేపీ గురించే కదా. ఇటైతే అటు, అటైతే ఇటు, ఏం మాట్లాడాలి ఇక మేము చెప్పండి. ఇది రాజకీయ పార్టీలు ఆడే రాజకీయ చదరంగం. ఈ ఆటలో ప్రజలే పావులు 100%. రఘు అన్న, గురుకుల బిల్లులు ఏప్రిల్ నుంచి ఈ మంత్ వరకు పెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ దాని మీద మాట్లాడిన మెసేజ్ పెడితే ఏందో. గురుకుల బిల్లులు అంటే పెండింగ్లో ఉన్నాయి. ఏ గురుకులాల్లో భోజన కాంట్రాక్ట్ బిల్లులా, ఏం బిల్లులు? ఇప్పుడున్న కాంగ్రెస్ పైన వ్యతిరేకతకు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇప్పట్లో పెట్టే అవకాశం లేదు. అందుకే ఇవన్నీ అట. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? అతిగతి లేదు. అసెంబ్లీలో బిల్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే దాన్ని ఆమోదించడానికి ఏం నొప్పేట? ఏదేమైనా ఎన్నికలు జరిగేలా చూడాలి. బీసీ వ్యతిరేక పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అట. అందరు గట్లనే ఉన్నారు, ఎవరేం తక్కువ లేరు అందులో. ఇప్పుడు వీళ్ళు చివరికి ఏమైంది? పార్టీ పరంగా రిజర్వేషన్స్ అమలు చేస్తున్నాం అనే కాడికి వస్తుందా అన్నది అనిపిస్తున్నది. ఏమో చెప్పలేము. ఎందుకంటే కోర్టు ఏం చెప్తుంది అన్నది ఇంపార్టెంట్ కదా. సెప్టెంబర్ 30 లోపు అన్నారు కదా. సెప్టెంబర్ 30 లోపు పెట్టాలి ఖచ్చితంగా. హైకోర్టు ఒక డెడ్ లైన్ విధించింది. అది ఎప్పుడో దాటిపోయే అవకాశం ఉంది. అది ఇప్పుడు ఏముంటుంది? వీళ్ళు వెళ్ళి మళ్ళీ టైం అడుగుతారు. ఎలక్షన్ స్టంట్, అన్ని రాజకీయ పార్టీలు వేస్ట్. ఈ జీవో కోర్టులో నిలబడుతుంది అట. నిలబడితే సంతోషం, అంతకంటే కావాల్సిందే ఉంది. డిఎస్పీ పార్టీ గురించి మాట్లాడండి. భోజన కాంట్రాక్ట్ బిల్లులట. ఓకే, అన్ని పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఎవరు కోర్టుకు వెళ్ళరు. ఇప్పుడు పిటిషన్ వేసినోడు నా పార్టీ అని చెప్తాడా? ఫలానా పార్టీ వ్యక్తి వేయించిందని చెప్పడు కదా. ఇప్పుడు వాళ్ళకి వేసే రైట్ ఉంది, ఏం అనలేము. ఎందుకు వేసినాం అనడానికి కూడా లేదు. సో ఎవడో ఒకటి వేస్తాడు. అసలు జియో రాకముందే వేసిరి, పేపర్లలో వచ్చిందని. ఏం చెప్తాం ఇక? లైవ్స్ మధ్యలో యాడ్స్ వస్తున్నాయన్నా రాకుండా చూడండి. దాన్ని ఏం చేయలేం బ్రదర్. లైవ్స్ మధ్యలో యాడ్ రాకుండా ఉండాలంటే మీరు ఏదో దాన్ని ఏమంటారు, యూట్యూబ్ ప్రీమియం ఏదో కొనుక్కోవాల్సి వస్తుంది. అదేమో 140, 150 రూపాయలు ఎంత ఉంటుంది కదా నెలకి. అది ఎవరి యూట్యూబ్ చూసే వాళ్ళకి వాళ్ళ అకౌంట్తోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ రావద్దంటే కుదరదు. అది వాడు కూడా అమెరికాలో ఉంటాడు, వాడు మనకు సంబంధం లేదు అది. చలో, మీరు అన్నట్టే అయితే జీవో పైన కోర్టుకు వెళ్తే ఇక బీసీలు బుద్ధి తెచ్చుకొని డైరెక్ట్గా కేంద్రంపై తిరగబడి తెచ్చుకోవాలి అంతే. దానికి మించి ఇంకా ఏం చేయలేం. ఏ పార్టీలు ఏం చేయలేవు. మనల్ని మనమే నమ్ముకోవాలి. చలో, రఘు గారు హ్యాపీ టూరిజం డే అట.
ఇదొకటి ఉందా? ఓకే. జూనియర్ కాలేజీల్లో పనిచేసిన 1654 గెస్ట్ లెక్చరర్స్ వీళ్ళు గెస్ట్ లెక్చరర్స్ని ప్రభుత్వం రెన్యువల్ చేస్తలేదట. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఫ్యాకల్టీని రిక్రూట్ చేసిరా ఈ మధ్యకాలంలో? లేదే. నిన్నెవరు పాపం అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అట, హైదరాబాద్లోనే అనుకుంటా, సూసైడ్ చేసుకున్నాడు గోడ మీదకి వెళ్ళి దుంకి. జీతాలే వాళ్ళకి. అన్న కాంగ్రెస్ వాళ్ళే బీసీలకు రిజర్వేషన్ రాకుండా పిటిషన్ వేస్తారట. ఏమో ఏదైనా జరగవచ్చు. ఒకసారి చెవిటి గవర్నమెంట్కి వినబడేలా మీ ద్వారా గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం మర్చిపోయింది. పనిచేసే వాళ్ళకి జీతాలు లేవట. ఎమ్మెల్యేల జీతం, మంత్రుల జీతం, ముఖ్యమంత్రి జీతం ఏమైనా ఆగిందా? ఆగలేదు కదా.